కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలలో భాగంగా 5వ రోజు కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. వేకువజామున శ్రీ స్వామివారికి మేలుకొలువు సేవ, తీర్థబిందె తెచ్చుట, విశేషార్చన, నిత్యహోమం, బలిహరణం, నీరాజన మంత్రపుష్పములు నిర్వహించారు. సాయంత్రం ప్రధాన హోమం, బలిహరణ కార్యక్రమాల అనంతరం శ్రీ స్వామివారి గౌతమి గోదావరి నదిలో భక్తులను అలరించిన తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు సలాది నాగేశ్వరరావు, చలుమూరి రాంబాబు, తమ్మన సాయి ప్రసాద్, సిస్ట కుటుంబరావు, మసకపల్లి త్రిమూర్తులు, సరేళ్ల సరిత, చింతపల్లి సత్యనారాయణ, వాడపల్లి సుందర, శేషావతార తదితరులు పాల్గొన్నారు. అలాగే రెవెన్యూ, పోలీస్, ఆలయ సిబ్బంది, అర్చక స్వాములు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ రోజున స్వామివారి అమ్మవార్లు కూడా యమునదైన గోదావరిలో తెప్పోత్సవ కార్యక్రమం అంటారు. ఇందులో ఈ యొక్క పడవపై స్వామివార్లు అమ్మవార్లు విహరిస్తారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా గ్రామస్తులు, పత్రికా విలేకరులు, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఈ యొక్క ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.